మనం విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రద్దీకి సంబంధించిన అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు సురేష్. నగరాలు మొత్తం ఖాళీ అయ్యి పల్లెబాట పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు బస్సులతో పాటు రైళ్లు ఇతర వాహనాలు కూడా పూర్తిగా రద్దీగా మారుతున్న పరిస్థితి. ఇక రైళ్లలో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు చేస్తున్నారు. అదేవిధంగా బస్సులను కూడా పూర్తి స్థాయిలో ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీతో బస్సులు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏదైతే హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు టెక్కీలతో పాటు సాధారణ ప్రజలు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాలు మొత్తం రద్దీగా మారుతున్నాయి. దాదాపు నిన్నటి నుంచి నిన్న ఉదయం ఏదైతే ఈ రద్దీ ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఆ రద్దీ అట్లాగే కొనసాగుతున్న పరిస్థితి. గంటకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఆర్టీసీ రెగ్యులర్ గా తిరిగే సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఈ సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దాదాపు 350 పైగా ఈ ప్రత్యేక బస్ సర్వీసులను కూడా ఆర్టీసీ నడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు ఏదైతే చెన్నైతో పాటు బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయాణికులు పోటెత్తుతున్న నేపథ్యంలో బస్సులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫుల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఖాళీగా తక్కువ రద్దీ ఉండే రోడ్లకు సంబంధించిన బస్సులను కూడా ఈ రద్దీగా ఉండే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్ సర్వీసులుగా తిప్పుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు కళాశాలలు కూడా సెలవు దినాలు కావడంతో ఆర్టీసీ అధికారులు ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన బస్సులను కూడా ఈ ఆర్టీసీ కోసం వినియోగించుకుంటున్న పరిస్థితి. ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ఏలూరు వైపుకు, అదే ఏలూరు దాంతోపాటు భీమవరం రూట్లకు తిప్పేందుకు మాత్రం ప్రస్తుతం ఈ ఆర్టీసీ ప్రైవేటు బస్సులను మాత్రం ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఏదైతే కళాశాలకు సంబంధించిన బస్సు ఉందో ఈ బస్సును ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు తాత్కాలిక అద్దె ప్రాతిపదికపై తిప్పుతా ఉన్న పరిస్థితి. ఇవాళ సాయంత్రం వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు మాత్రం ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రైవేటు విడిగా ఉండే అంటే టూరిస్ట్ బస్సులను, అదేవిధంగా కళాశాల బస్సులను కూడా తమకు అందుబాటులోకి తెచ్చుకొని తిప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఆర్టీసీకి సంబంధించి రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎప్పటికప్పుడు సమాయత్తమవుతున్న పరిస్థితి. ఇటు ఆర్టీసీ బస్టాండ్లు కూడా ఈ ప్రయాణికులతో కిటకిటలాడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, అది పరిస్థితి. అటు రైల్వే స్టేషన్లో, ఇటు బస్ స్టాండ్లలో, అలాగే టోల్ ప్లాజాల వద్ద కూడా మనం పరిస్థితి చూస్తున్నాం. ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పటి వరకు చూసినట్టయితే 1,00,000కు పైగా వాహనాలు ఇటు హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు తరలి వెళ్తున్నట్టుగా చెబుతున్నారు.